హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి డైనోసార్లు, రాక్షస బల్లులు ఇప్పుడు చూడాలంటే కుదరదు కదా. కానీ వాటి జీవన శైలి అవి ఆ రోజుల్లో ఎలా ఉండేవో జురాసిక్ పార్క్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ డైరెక్టర్ మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ డైనోసార్లు కదులుతున్నట్లుగా మన ముందుకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలో కోమటి చెరువు వద్ద లాస్ట్ ఇయర్ డైనోసార్ పార్క్ను ప్రారంభించింది గత ప్రభుత్వం. దీనికోసం కొన్ని కోట్ల రూపాయలనైతే ఖర్చు పెట్టడం జరిగింది. ఒకటే ఎంట్రన్స్ టికెట్తోని కోమటి చెరువు అదేవిధంగా డైనోసార్ పార్క్లను చూడవచ్చు. అయితే డైనోసార్ పార్క్ లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే మాత్రం దానికోసం అదనంగా 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది డైనోసార్ పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. సాహస అనుభవాలను, జ్ఞాపకాలను, మరెన్నో మధురానుభూతులను కలిగించేలా 18 డైనోసార్లు కదులుతూ ఉంటాయి. అదేవిధంగా మరో 5 నిలకడగా ఉండే డైనోసార్లు ఉన్నాయి ఇక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే ఇదే అత్యుత్తమ మరియు అతిపెద్ద డైనోసార్ పార్క్ అని అక్కడ స్థానికుల అభిప్రాయం. అది కొట్టిదే భయపడ వచ్చింది. ఈ పార్కులో ఉన్న వింతలు, విశేషాలు చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో ఉన్న మినీ ట్రాక్ను ఒకటి నిర్మించి దాని మీద ఒక మినీ ఓపెన్ ట్రైన్ నడిచే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ నడుస్తున్న క్రమంలో సందర్శకులకు సరికొత్త అనుభూతితో ఇచ్చే విధంగా ఒక్కోసారి డైనోసార్లు మీద పడినట్లు భీకరంగా అరవడం, పెద్ద పెద్ద డైనోసార్లు, అదేవిధంగా వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాట్లు చేసి అవి పార్కులో అటు ఇటు తిరుగుతూ సందర్శకులకు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఉంటాయి. ఇవే కాకుండా పెద్ద పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్ ఫాల్స్, ఇంకా ఎన్నో హంగులు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. గుహ మొత్తం ఎఫెక్ట్, సౌండ్ ఎఫెక్ట్ ఇట్లా అన్నీ బాగా ఇచ్చారు. బెలూన్ కేసులో ఏ సౌండ్ లేవు కానీ ఇవైతే సౌండ్